అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం అన్నది ఎప్పుడూ కూడా చాలా స్టడీగా ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా లాభాలు వస్తాయి. వాళ్ళ డబ్బులకి అన్నది వాల్యూ పెరుగుతుంది తప్ప ఎప్పుడూ తగ్గదు. గత ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చిన తర్వాత రాజధాని వస్తుందా రాదా అని డోలామైన్లో ఉన్న కస్టమర్లు ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అని డిసైడ్ చేసిన తర్వాత వైజాగ్లో అవసరం ఉన్న వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఎంక్వైరీలు పెరిగినాయి. ఇక్కడ అందరూ కొనడానికి కస్టమర్లు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం అనేది వైజాగ్లో ఇప్పుడు బాగుంది, మళ్ళీ పుంజుకుంది. నమస్కారం. రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది మనకి పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత అందరిలో కూడా చాలా కదలిక మొదలైంది. అదే మన విశాఖపట్నానికి వచ్చేసరికి విశాఖపట్నం ఈజ్ ఎ పొటెన్షియల్ సిటీ బికాజ్ 2 మేజర్ పోర్ట్స్ ఉండడం, అలాగే స్టీల్ ప్లాంట్, పబ్లిక్ సెక్టార్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తయారవడం, అలాగే రైల్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, నెక్స్ట్ ఎయిర్ కనెక్టివిటీ ఒకటి ఉండడం, దీనికి తోడు టూరిస్ట్ అట్రాక్షన్ ఒకటి, ఇవన్నీ కూడా లెంతీ బీచ్ కారిడార్ ఉండడం, ఇవన్నీ అన్నీ కూడా విశాఖపట్నానికి పొటెన్షియాలిటీని న్యాచురల్ రిసోర్స్ అనమాట. బయర్స్కి అనుకూలంగా ఉండే ప్రదేశం. ఈవెన్ పోస్ట్ రిటైర్మెంట్ కూడా పీపుల్ వాంట్స్ టు సెటిల్ ఇన్ విశాఖపట్నం బికాజ్ సిటీ ఆఫ్ డెస్టినీ, ప్లెజెంట్ సిటీ కాబట్టి ఇక్కడ కావాలని కోరుకుంటారు. అలాగే మీకు రాష్ట్రం అంతా కూడా సమతుల్య అభివృద్ధితో పాటు జరుగుతుంది. మీకు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని సేవింగ్స్ చేసుకునే దానికంటే కూడా ఈ రియల్ ఎస్టేట్లో సైట్ మీదో, ల్యాండ్ మీదో, హౌస్ మీదో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు దెర్ ఇస్ ఎ హౌసింగ్ నీడ్ కూడా ఉంది. అంటే ప్రాస్పెక్టివ్ బయర్స్కి హౌసింగ్ నీడ్ ఉంది. దానికి తగ్గట్టు కూడా బిల్డర్స్ అందరూ కూడా తగిన క్వాలిటీతో కట్టి వాళ్ళకి ఇన్ టైంలో అందజేస్తున్నారు. పెద్దలు గతంలో చెప్పినట్టు భూమి పెరగదు, మనుషులైతే పెరుగుతారు కాబట్టి భూమి పెరగదు. దానివల్ల ఏంటంటే భూమికి ఎప్పుడూ కూడా ఆ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. డిఫరెంట్ సెగ్మెంట్స్లో వేరే కేటగిరీస్, లోయర్ అఫోర్డబుల్ హౌసింగ్ కానీ, అదే ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ అలా వేరే కేటగిరీస్ పీపుల్ వాళ్ళ బడ్జెట్ అనుగుణంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఓపెన్ బ్లాక్సా, నెక్స్ట్ హౌసింగ్ నీడా, ఆ విధంగా రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పోస్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మాకు కూడా వాకిన్స్ కానీ, డీల్స్ కానీ చాలా వరకు పెరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్ర నలుమూలలో కూడా మా బిల్డర్స్ కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ దాంతో పాటు మేము డిస్కస్ చేసుకుంటున్నాం. పలానా చోట ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మాత్రం పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చిన్న భూమి కదలిక అనేది వచ్చిందనేది వాస్తవం. మేము కూడా మాకు వాకిన్స్ వస్తున్నాయి. అలాగే కొన్ని ఈ మధ్య రీసెర్చ్ కూడా జరగడం మొదలవుతుంది. వన్స్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక పని ఇప్పటికే సమ్ 20% వచ్చినట్టుంది. ఇంకొద్దిగా చేస్తే మాత్రం ఇంకా ఈ ప్రాస్పెక్టివ్ బయర్స్ అనేది ఇంకా ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శివ. మేము వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాము. మేము ఇక్కడ విశాఖపట్నం లొకేషన్లో కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నాము. సో కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చినప్పటికి ఎలా ఉన్నది అంటే, బిఫోర్ జగన్ గారి గవర్నమెంట్కి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, బిఫోర్ జగన్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఈ క్యాపిటల్స్ అనేవి 3 రాజధానులు అని చెప్పి అన్నారు. 3 క్యాపిటల్స్ అని. సో చెప్పడం వల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ అవని, అలాగే ఇంకా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కూడా, సో క్యాపిటల్ అనేది ఎక్కడనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది గందరగోళంలో ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ అనేది అమరావతిలో ఉన్నదని చెప్పినప్పుడు, సో ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఉన్నారో, అలాగే ఇల్లు కొందామనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ముందుకు రావడం జరుగుతుంది. సో బిఫోర్ ఎలక్షన్స్ ముందు అయితే మాకు అసలు విజిట్స్ కానీ, కస్టమర్స్ కానీ ఎవరు వచ్చేవారు కాదు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి క్యాపిటల్ మన అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత, సో అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇల్లు కొనుక్కున్నారో ఫిక్స్ అయిపోయారు. అంటే వైజాగ్ అనేది ఓకే, క్యాపిటల్ ఇది, క్యాపిటల్ అమరావతి, ఇక్కడ వైజాగ్ కూడా భూమి చేస్తున్నారు, ఐటీ పరంగా కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడున్న కొనుక్కున్న కస్టమర్స్, ఇన్వెస్టర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అంటే వైజాగ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఈ విజిట్స్ అనగా, ఈ కస్టమర్స్ అనగా ఇప్పుడు బాగా రావడం కానీ, బాగా రేట్స్ అవి మాట్లాడడం కానీ జరుగుతుంది. సో
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మాకు చాలా సహకరిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉన్నా సరే. నమస్కారం అండి, ఆర్టీవీ ప్రేక్షకులు నమస్కారం. లాస్ట్ ప్రభుత్వం మనకి రాజధాని ఎక్కడో డిసైడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధానిని డిసైడ్ చేశారు కాబట్టి ఇప్పుడు వైజాగ్ మంచి భూమిలో ఉంది, అర్థమైందండి. ఇప్పుడు చాలా ఇంత మునుపు కన్నా ఇప్పుడు చాలా మంచి ఎంక్వైరీలు అన్నీ వస్తున్నాయండి. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. మెన్నుదొనగా నిలబడి విశాఖపట్నం జిల్లాను ఆర్థిక రాజధానిగా చేసి శ్రీకాకుళం జిల్లాలో మన భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ అటు అచ్యుతాపురం అట మెడికల్ ఇండస్ట్రీ కానీ ఇంకా అదంతా ఫార్మాసిటికల్స్ కానీ ఇటు శ్రీకాకుళం జిల్లాలు కానీ అన్నీ ఆర్థికంగా పరిపుష్టి చేసి అన్ని రంగాలకి ఆదుకొని ముందుకు వెళ్తాయి. మీరెవరూ కూడా భయపడడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించవద్దు. భయం అనే ఆలోచన తీసేయండి. ఎందుకంటే మనం చక్కగా తిరగవచ్చు, చక్కగా బిల్డింగ్లు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్స్. ఈ నిర్మాణ రంగం అనేది చాలా ఆర్థికంగా పరిపుష్టి అవుతుంది. మనకు మంచి అమెండ్మెంట్స్ ఉంటాయి. 2-3 నెలల్లో మంత్రివర్గం ఫాలో అవగానే మనకి మంచి అమెండ్మెంట్స్ ఇస్తారని చెప్పి ఇటు బిల్డర్స్ కానీ అటు రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ కానీ గతంలో మనం ఎన్నో మాటగేదులు గట్ట చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ చేయక్కర్లేదు. ఎందుకంటే ఒక లేఅవుట్ వేయాలంటే భయపడేవాడు బిల్డర్. లేఅవుట్ అయితే తమ గవర్నమెంట్కి ఇవ్వాలేమో, ల్యాండ్ వస్తుంది రాదు. రిజిస్ట్రింగ్ చేయాలంటే గవర్నమెంట్ 5% స్టాంప్ కట్టాలి, 8% స్టాంప్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి, విఎల్టీ కట్టాలి. అలాంటి అమెండ్మెంట్స్లో మధ్య తరగతిలో లాగుతున్నారని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఎవరు భయపడద్దు, గట్టిగా నిలబడండి, కష్టపడండి, అందరం ముందుకు నడుద్దాం. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మీ అందరికీ సహాయం చేస్తాయి, ఈ వ్యవస్థలన్నీ పరిపుష్టి చేస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఈ ప్రేక్షకులు నమస్కారం. గత 5 సంవత్సరాలుగా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుగోలు చాలా మందగమనంగా నడుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల్లో కూడా ఒక క్లారిటీ వచ్చింది. రాజధాని ఎక్కడ, విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టచ్చా, సొంత ఇల్లు ఏర్పరచుకోవచ్చా అన్నది. సో ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కొంచెం ఎంక్వైరీస్ అవి కూడా విశాఖపట్నంలో పెరిగినాయి. ఎందుకంటే ప్రజలకి మంచి అవగాహన, క్లారిటీ వచ్చింది ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.